పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. లేవీలును సేవ చేయి యాజకులను, ద్వారపాలకులను, నాయకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్టములగు మందిరపు గదులలో ఉంచవలెను. రైట్. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. చాలు, అందరు చెప్పండి. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. అందరు చెప్పాలి. మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. దేవుని బిడ్డలారా, మనము ఏమి విడిచిపెట్టకూడదు కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈ సందేశం యొక్క టైటిల్ ఏంటి అంటే విడిచిపెట్టము లేదా వదిలిపెట్టము. మొదటిగా ఇక్కడ మనం చదివాం కదా, నెహెమ్యాతో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా అక్కడ తీర్మానం చేసుకుని ఒక చక్కని మాట చెబుతున్నారు. ఈ అధ్యాయం ఆఖరిలో ఏంటి అంటే మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని తీర్మానం చేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వదించాలి అంటే ఈ తీర్మానం మనం కూడా చేసుకోవాలి. ఏంటి ఆ తీర్మానం అంటే మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. దేవుని మందిరమును విడిచిపెట్టము. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కానీ దేవుని బిడ్డలారా, మందిరాన్ని మనము విడిచిపెట్టని వారుగా ఉంటే ఈ మందిరములో ఉన్న ఆశీర్వాదములతో దేవుడు మనలను నింపునుగాక. హల్లెలూయా. ఆదివారం రోజునే సాతాను ఎన్నో పనులు కలుగజేస్తాడు. ఆదివారం రోజునే ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఆదివారం రోజునే ఎక్కడ లేని బంధువులు వస్తూ ఉంటారు. ఆదివారం రోజున కొంతమంది దిన కార్యక్రమాలు పెడతా ఉంటారు. చచ్చిపోయిన వాళ్ళు దినం పెడతా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆదివారమే పెళ్లి పెడతా ఉంటారు కొంతమంది. అయితే దేవుని వాక్యం అంటుంది, నువ్వు నిజమైన దేవుని బిడ్డవు అయితే, క్రైస్తవుడు అయితే, విశ్వాసు అయితే నువ్వేం చేయాలంటే ఎట్టి పరిస్థితిలో దేవుని మందిరమును విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లేవలేని పరిస్థితి అయితే తప్ప, మంచం మీద నుండి పైకి లేచి మందిరానికి రాలేని పరిస్థితి అయితే తప్ప దేవుని మందిరాన్ని మనము ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. మంచం అంటే గుర్తొచ్చింది, పక్షవాయువు కలిగిన వాడిని మంచంతో పాటు ఎత్తుకొచ్చేసారంట మందిరానికి. మిమ్మల్ని ఎవరిని అలా రమ్మంటలేదు, నేను మంచాల మీద లేపుకుని తీసుకురమ్మని చెప్పట్లేదు. వాడు స్వస్థపడడానికి మంచంతో పాటు వచ్చేసాడు, కానీ స్వస్థపడిన తర్వాత ఎన్ని ఆదివారాలు మానేసి ఉంటాడో మనకు తెలియదు. స్వస్థత కావాలి కనుక మంచం మీద లేపుకొచ్చారు వాడిని. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ప్రభువుని వెంబడించాడో లేదో అక్కడ రాయబడలేదు అతని గురించి. ఈ రోజున ఏదైనా శ్రమ వస్తే మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తాం. కష్టం వస్తే మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తాం. ఉద్యోగం పోయిందంటే దేవుని దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాం. కొంతమంది అన్నీ బాగుంటే ఆదివారాలు ఎగ్గొట్టి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఈ రోజున మనము దేవుని మందిరమును విడిచిపెట్టకూడదు. మందిరాన్ని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే నీ ఆశీర్వాదాలకు కారణం దేవుని మందిరమే. నీ ఆరోగ్యానికి కారణం దేవుని మందిరమే. నీ ఉద్యోగానికి కారణము
దేవుని మందిరమే. నీ కుటుంబ క్షేమానికి కారణము దేవుని మందిరమే గనుక మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఊపిరి ఉంచినంత కాలము, ఈ శరీరంలో ఊపిరి ఉంచినంత కాలము మందిరాన్ని మనము విడిచిపెట్టకుందుమోగాక. హల్లెలూయా. సామెతల గ్రంథములో 27 అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, ఇల్లు విడిచి తిరిగేవాడు, తన ఇల్లు విడిచి తిరిగేవాడు గూడి విడిచి తిరిగే పక్షితో సమానము. ఇల్లు అనగా మనందరి ఇల్లు దేవుని మందిరమే, దేవుని సంఘమే. దేవుని సంఘాన్ని విడిచి ఎవరైతే తిరుగుతారో దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎలాంటి వాళ్ళే అంటే తన గూడు విడిచి తిరిగే పక్షితో సమానమని మనం చూస్తున్నాం. ఈ రోజున మందిరాన్ని విడిచి నువ్వు తిరిగితే నీ ఇల్లు నువ్వు వదిలిపెట్టి తిరిగిన దానితో సమానం. కాబట్టి ఈ రోజున మందిరమును విడిచిపెట్టకూడదు. పక్షి గూడు కట్టుకుంటుంది దేనికోసం అంటే వానకు తడవకుండా, ఎండకి ఎండకుండా, తన తోటి పక్షితో అందులో క్షేమంగా ఉండడానికి గూడు కట్టుకుంటుంది. దేవుని బిడ్డలారా, కానీ ఇది గూడు విడిచి ఎప్పుడైతే తిరుగుతూ ఉంటుందో వర్షానికి తడుస్తూ ఉంటుంది, ఎండకి ఎండుతూ ఉంటుంది, క్రూర మృగాలకి లేకపోతే తనకంటే పెద్దవైన పక్షులకి దొరికిపోతూ ఉంటుంది. అలాగే నువ్వు కూడా మందిరం విడిచి ఎప్పుడైతే తిరుగుతూ ఉంటావో సాతానుకి దొరికిపోతావు సుమా, అపవాదికి దొరికిపోతావు. దుష్టుడు రెడీగా ఉన్నాడు, ఎవరిని మృంగాల, ఎవరిని పట్టుకోవాలా అని చెప్పి అపవాది రెడీగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నీవేం చేయాలంటే మందిరమును విడిచిపెట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా. మందిరాన్ని విడిచిపెట్టకూడదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఇందాక మనం కీర్తనలో చదివాం కదా, భక్తుడైన దావీదు అంటాడు, నేనైతే యెహోవా మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? ఏమండి, మందిరంలో ఒలీవ చెట్లు ఉంటాయా? మందిరంలో ఉండవు, కానీ మందిర ఆవరణంలో ఉంటాయి, ఆవరణంలో బయట ఉంటాయి. ఒలీవ చెట్లు కానీ ఇంకేదైనా చెట్లు కానీ మందిరం యొక్క ఆవరణలో ఉంటాయి, బయట ఉంటాయి. కానీ దావీదు అంటున్నాడు కదా, నేనైతే మందిరము బయట కాదు, నేనైతే మందిరానికి వెలుపల కాదు, మందిరములో నాటబడి వేరు పారి పైకి ఎదిగినటువంటి ఒలీవ చెట్టు వలె నేను, నా కుటుంబం ఉంది అని భక్తుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదామా హల్లెలూయా. దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె నేనున్నాను. ఒలీవ చెట్టు మంచి తైలమునిచ్చే ఫలములు ఫలిస్తుందంట. ఆ రోజుల్లో తైలమును అభిషేకించడానికి, రాజులను అభిషేకించడానికి వాడారు ఒలీవల తైలం. ఇప్పుడు కూడా యెరూషలేము నుండి ఒలీవల నూనె తెచ్చి ప్రార్థన చేసేవాళ్ళు లేరు, స్వస్థపడతారని చెప్పి. స్వస్థపడేదేమో కానీ ఆ రోజుల్లో ఒలీవ చెట్టు యొక్క కాయలు, ఫలములు కోసి తైలము పిండి ఆ తైలముతో రాజులను అభిషేకించేవాళ్ళు. అంతేనా, ప్రత్యక్ష గుడారములో దీపములు వెలిగించడానికి ఒలీవల తైలమును వాడేవారు. దేవుని బిడ్డలారా, ఒలీవల నూనె వాడేవారు దీపములు వెలుగుచ్చి ఉండడానికి. ఒలీవ చెట్టుకు అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వెలా ఉన్నావు ఈ రోజున? నువ్వెలా ఉన్నావు దేవుని బిడ్డ ఈ రోజున? ఇక్కడ మన దగ్గర 2 మొక్కలు ఉండాలి, ఇక్కడ 2 ఉండే కదండి, తెలుసా? మీ అందరూ తెలుసా? ఆ మొక్కలు ఏంటాయి అంటే జస్ట్ షో కోసం. ఇవాళ ఇక్కడ పెట్టిన మొక్కలు సంస్కారం ఆరాధన వచ్చేసరికి ఎక్కడ ఉంటాయి? కొత్త స్థలంలో ఉంటాయా? లేకపోతే ఇంకెక్కడన్నా పెళ్లి జరుగుతుంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టవచ్చు. అవి షో కోసం అన్నమాట. వాటికి వేర్లు ఉండవు,
భూమిలోకి వెళ్ళవు, అవి పైకి ఎదిగి ఫలించవు. ఎంతకాలం చూడు అలాగే ఉంటాయి, అదే హైట్ ఉంటాయి, అదే ఆకులు ఉంటాయి. ఒక ఆకు కూడా పుట్టదు దానికి. ఎందుకంటే అది ప్రియులారా కృత్రిమమైంది, ఆర్టిఫిషియల్. ఈ రోజున చాలామంది అలా ఉంటారు, సంఘంలో స్థిరం లేకుండా. ఏ రోజు ఇక్కడ కనబడితే రేపు ఎక్కడ కనబడతారో తెలియదు. అలా ఉండకూడదు. కానీ దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె వేరు పారి నాటబడి ఫలములు ఫలించే చెట్టు వలె మనం ఉందమోగాక. చెప్దామా హల్లెలూయా. మందిరమును విడిచిపెట్టకూడదు. మందిరంలో స్థిరులమై ప్రభులో మనము నిలిచి ఉండాలి. ప్రభులో మనము స్థిరులమై నిలిచి ఉంటే దేవుడు ప్రియులారా ఆ రీతిగా మనలను ఆయన ఫలింపచేసే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రాబడొచ్చిన కొత్తలో ఒక చిన్న పిల్లోడికి దెయ్యం పట్టిందని, పాలు తాగే పిల్లోడికి దెయ్యం పట్టిందని వాళ్ళకి ఎలా తెలిసాయి అంటే, పాలు తాగట్లా, జ్వరం వస్తుంది. జ్వరం వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే టెంపరేచర్ ఏం లేదు, నార్మల్గానే ఉందంటాడు. పాలు తాగట్లేదు ఏంటంటే, ఏమో అజీర్తి చేసిందేమో, రేపు తాగుతాడులే, ఎల్లుండి తాగుతాడులే అని ఆయన చెప్తున్నాడు. ఎల్లుండే కాదు కదా, అవతల ఎల్లుండే కాదు కదా, 3 రోజులు 4 రోజుల నుండి పాలు తాగట్లా. మాటికి ఉలిక్కి పడుతున్నాడు, భయపడిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, పిల్లవాడు జడుచుకుంటున్నాడు, ఆ కళ్ళు కూడా బిత్తరగా చూస్తున్నాడు. వాళ్ళు చర్చికి రారు. శనివారం రాత్రి ఇక్కడ వచ్చి కూర్చుంటే బయటకు తీసుకొచ్చి పిలిచారు. ఆ పిల్లడు ఏడుస్తూనే ఉంటున్నాడు. అని పద్దాక వాయిస్ పెంచట్లా, వాయిస్ తగ్గించట్లా, ఏడుపు ఆపట్లా, ఏడుస్తూనే ఉన్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి పిల్లడికి. ఏమైందమ్మా అంటే, గాలి సోకింది. రోజుకి ఎండిపోతున్నాడంట. ముద్దుగా బొద్దుగా ఉండాల్సిన పిల్లవాడు రోజుకి ఎండిపోతున్నాడు. కాళ్ళకు 2 తాళ్ళు ఉన్నాయి, చేతులకు 2 తాళ్ళు ఉన్నాయి. ప్రియులారా, బుగ్గ మీద ఏదో చుక్కలు ఉన్నాయి. ఎన్ని పెట్టినా వాడు ఎండిపోతున్నాడు. అప్పుడు నాకు బాగా గుర్తు, కొబ్బరి నూనె తెచ్చుకోండామా అని చెప్పి కొబ్బరి నూనె తెచ్చి ఆ రాత్రి అక్కడే మెట్ల దగ్గర ప్రార్థన చేసి నోట్లో వేసి, నోరు తెరపోయినా సరే నోట్లో వేసి వాడి నెత్తి మీద, నొసల మీద సిలువ వేశాను. దేవుని బిడ్డలారా, పొట్ట మీద సిలువ వేశాను. దేవుని మహాకృప ఏంటంటే వాడు ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడంట. తెల్లారి చక్కగా పాలు తాగాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ మధ్య వాడు వాళ్ళ అమ్మను బండి మీద ఎక్కించుకొని ఒక 2 వారాలు అనుకుంటా చక్కగా ప్యాంటు పెద్దడైపోయాడుగా, మీసాలు వచ్చేసినాయిగా, మంచి డ్రెస్ వేసి చక్కగా, ప్రియులారా మరి ఏం ఉద్యోగం చేస్తాడో తెలీదు, మంచి డ్రెస్ వేసి నీట్గా తయారయ్యి వాళ్ళ అమ్మను ఎక్కించుకుని వెళ్తా ఉన్నాడు. నేను గుర్తుపట్ల. పాస్టర్ గారు వందనాలండి అంది. ఎవరమ్మా నువ్వు అంటే, ఇదిగో ఈడున్నాడే, బండి వెనకాల కూర్చుంది, ఈడున్నాడే, చిన్నప్పుడు మీ దగ్గర తీసుకొచ్చా, అడి పాలు తాగలా వీడు. ఆడు కూడా చక్కగా బండి దిగి, వందనాలు పాస్టర్ గారు, ఎంత చక్కగా ఉన్నాడు అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎండిపోవలసిన ఆ జీవితము, వాడిపోవలసిన ఆ జీవితము, వడిలిపోవలసినటువంటి ఆ జీవితము దేవుని మందిరానికి రాగానే, దేవుని బిడ్డలారా, దురాత్మలను దేవుడు వెళ్ళగొట్టి పచ్చని ఫలించే మొక్కవలే దేవుడు అభిడం చేశాడు. హల్లెలూయా. మందిరానికి రాకపోతే ఏమైపోయేవాడు? ఇంకెన్ని తాళ్ళు కట్టేవాళ్ళు, ఇంకెన్ని పెద్ద తాళ్ళు కట్టేవాళ్ళు, వెంట్రికల తాళ్ళు. కనుక ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో, ఎవరైతే మందిరంలో నాటబడతారో, ఎవరైతే మందిరంలో వేరు పారి స్థిరపరచబడతారో, వారి కుటుంబాలు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండునుగాక. ఈ రోజున మనము స్థిరపడాలి. మందిరాన్ని విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు రాని, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని శోధనలు రాని, పొరపాటున మనము
మందిరాన్ని ఏం చేయకూడదండి? విడిచిపెట్టకూడదు. స్తోత్రం చెల్లిద్దామా? నెంబర్ 1, మందిరాన్ని మనం విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. రెండవదిగా చూద్దామా, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనినను తీర్పు పొందిన వారై పెళ్ళాడగోరుదురు. మరియు యవన స్త్రీలు విధవరాండ్రంట, వారు విశ్వాసమును వదులుకునే వారుగా ఉన్నారంట. భర్త చనిపోయినటువంటి విధవరాండ్రు విశ్వాసమును వదులుకొని, భర్త చనిపోయాడు కదా, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని చెప్పి విశ్వాసములో నుండి జారిపోయి, విశ్వాసంలో నుండి తొలగిపోయి దేవుని బిడ్డలారా నిరంకుశులైపోతున్నారంట. సో రెండవదిగా ఈ రోజున మనము విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఎంత చక్కగా రాశాడు చూడండి. యవన ప్రాయంలోనే ఎవరైతే భర్తను పోగొట్టుకున్నారో ఆ యవనస్తులు, ఆడపిల్లలు, భర్తను పోగొట్టుకున్న విధవరాండ్రు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడు వరకు ఉన్న విశ్వాసాన్ని వదిలేసి, అప్పుడు వరకు ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేసి నిరంకుశులైపోయి కామ కోరికలు కలిగి, కామాభిలాషలు కలిగి విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు అంటున్నాడు పౌలు. అలాంటి వాళ్ళని అసలు లెక్కలో చేర్చొద్దు అంటున్నాడు. విశ్వాసుల లెక్కలో చేర్చమాకు అంటున్నాడు. విధవరాండ్ర లెక్కలో చేర్చొద్దు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో భర్త చనిపోయిన యవనస్తురాండ్రైన స్త్రీలు ఏమో కానీ, వారి సంగతి ఏమో కానీ, ఈ రోజుల్లో భర్త ఉన్నప్పటికీ కూడా విశ్వాసులైన వారు నిరంకుశులైపోయి వేరొక పరాయి భర్తతో, పరాయి భార్యతో ప్రియులారా కామ కోరికలు నెరవేర్చుకుంటూ విశ్వాసము నుండి తొలగిపోయే వాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజున? జాగ్రత్త. బైబిల్ అంటుంది విశ్వాసమును విడిచిపెట్టవద్దు, విశ్వాసమును వదిలిపెట్టద్దు. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఈ రోజున విశ్వాసాన్ని విడిచిపెట్టావంటే దేవుడు నీ మీద దేవుని ఇష్టాన్ని పోగొట్టుకున్నాను అర్థం. విశ్వాసాన్ని వదిలిపెట్టావంటే దేవుని బిడ్డ నీ మీద దేవునికి ఇష్టం లేదని అర్థం. యవన స్త్రీలు తిమోతి దినాల్లో, పౌలు గారి దినాల్లో భర్త చనిపోయిన యవన స్త్రీలంట నిరంకుశులైపోయారంట. దాని అర్థం ఏంటో మరి? నిరంకుశులైపోయారు అంటే సిగ్గు విడిచిపెట్టేశారు, విశ్వాసమును వదులుకున్నారు, విశ్వాసమును వదిలిపెట్టేశారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు కలిగినా ప్రభునందు విశ్వాసములో స్థిరులమయ్యుందుముగాక. హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచి కదల్చబడని వారుగా ఉందుముగాక. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ప్రమాదాలు జరుగుతాయి, ఎడబాట్లు కలుగుతాయి, మరణాలు వస్తాయి. దేవునిలో ఉన్న మనకు కూడా ఎన్నో పెనుగాలుల వంటి శోధనలు వస్తూ ఉంటాయి. అయినా కానీ ప్రభుని, ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని ఎంత మాత్రము మనం విడిచిపెట్టకూడదు. తిమోతికి రాస్తూ అంటాడు 1వ అధ్యాయం ఆఖరిలో, తిమోతి, వారిలో కొందరు విశ్వాసము నుండి తొలగిపోయి వాడబ్రద్దలైపోయిన వారి వలె ఉన్నారయ్యా. వారిలో హుమెనయును, అలెగ్జాంద్రు అనేవాళ్ళు కూడా ఉన్నారు అంటాడు పౌలు అపోస్తలుడు. చదువుతారా?
త్రోసివేసి విశ్వాస విషయమై వాడ బ్రద్దలైపోయిన వారి వలె ఉన్నారు, చెడి ఉన్నారు. వారిలో హుమెనెయును అలెగ్జాంద్రును ఉన్నారు. ఇక్కడ నువ్వు విశ్వాసిగా ఉన్నావే కానీ విశ్వాసంలో బ్రద్దలైపోయావేమో, జాగ్రత్త. నీవు విశ్వాసిగానే కూర్చున్నావు ఇక్కడ, కానీ ఆల్రెడీ నీ విశ్వాసం ఎప్పుడో దేవుడి మీద నుండి తొలగిపోయిందేమో, విశ్వాసంలో నుండి జారిపోయావేమో. వాడ బ్రద్దలైపోయిన వారి వలె ఉన్నారంట. వాడెప్పుడు బద్దలైపోతుందండి? వాడెప్పుడు బద్దలైపోతుంది? సముద్రంలో ఏముంటాయంట? ఐస్బర్గ్లు ఉంటాయంట, హిడెన్ రాక్స్. హిడెన్ రాక్స్ని ఏమనాలి? హిడెన్ రాక్స్ని ఏమనాలి? రాక్స్ అంటే ఏంటి? బండలు. హిడెన్ అంటే దాగి ఉన్న బండలు ఉంటాయి, ఐస్బర్గ్లు ఉంటాయి సముద్రాల్లో. ఏమవుతుందంటే ఆ బండ యొక్క కొన మాత్రం పైకి ఉంటుంది నీళ్ళల్లో, మిగిలిన బండ అంతా లోపల ఉంటుంది. వాడు నడిపాయన అనుకుంటాడు కొంచెమే కదా, అదే ఉందలే, వాడ దాన్ని ఢీ కొట్టి వెళ్ళిపోవచ్చు, పగిలిపోద్ది అది. వాడికేమో టైటానిక్ అలాగే జరిగింది, టైటానిక్ షిప్ అలాగే జరిగింది. ఏమండి, కాలిఫోర్నియా అనే షిప్ దానికంటే ముందు వెళ్ళిందంట. ఈ టైటానిక్ షిప్లో వాకీ టాకీ ద్వారా వార్నింగ్ ఇచ్చారు, అబ్బాయి స్లోగా రండి, ఐస్బర్గ్లో ఈ సముద్రంలో. అంటే భలేవాడు పిచ్చాడై, వాడు ఎలాంటిది అనుకున్నావు, ఉన్న వాటిలోకెల్లా స్ట్రాంగెస్ట్ అన్నాడంట. స్పీడ్గా వెళ్ళిపోయాడంట. ఐస్ బర్గ్ కనపడింది, కొంచెం కనపడింది, మిగతాదంతా లోపల ఉంది, పైకి కొద్దిగా మొనతేలి ఉంది. ఇది చిన్నదే కదా, ఇదే పాటిది టైటానిక్ కింద అనుకునే స్పీడ్గా వెళ్తే అది కూడా అంతే స్పీడ్గా వాడను చీరేసింది. చనిపోయారు చాలామంది, కొంతమంది బ్రతికారు. ఆ వాడలో ఒక గొప్ప దైవజనుడు చనిపోయాడు. దేవుని బిడ్డలారా, అది ఇంగ్లాండ్ నుండి అమెరికా వెళ్తూ ఉండగా జరిగింది. ఇంగ్లాండ్ దేశంలో గొప్పగా వాడబడిన దైవజనుడు అమెరికా వాళ్ళ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్తున్నాడు ఒక ప్రసంగం చేయడానికి. చాలా బలమైన దైవజనుడు, యవనస్తుడు. వెళ్తుండగా ప్రియులారా, ఈ టైటానిక్ షిప్ మునిగిపోయింది కదా, లైఫ్ జాకెట్ వేసుకున్నాడు ఈ పాస్టర్ గారు. బోట్లు వస్తాయని ఎదురు చూస్తున్నాడు నీళ్ళల్లో. లైఫ్ జాకెట్ వేసుకుంటే మునగరు. బోట్ కోసం ఎదురు చూస్తున్నాడు. కొన్ని బోట్లు వస్తున్నాయి, తీసుకెళ్తున్నాయి మనుషుల్ని. ఈయన కూడా దానికోసం కూర్చున్నాడు. ఇంతలో ఒక ఆయన అరుస్తున్నాడు, అయ్యా నన్ను కాపాడండి, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, నాకు కుటుంబం ఉన్నారు, ఏమైపోతారో, నాకు లైఫ్ జాకెట్ లేదయ్యా, నన్ను ఎవరైనా కాపాడండి అని కేకలు పెడుతున్నాడు. మునుగుతూ తేలుతూ కేకలు పెడుతున్నాడు. అప్పుడు ఈ దైవజనుడు, నా వలన నాకు ఎలాగో పెళ్లి కాలేదు, నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను, నాకు ఎలాగో భార్య బిడ్డలు లేరు, కాబట్టి అతడు రక్షించబడాలి, అతన్ని నా మరణం ద్వారా ఆ వ్యక్తిని నేను కాపాడాలి అని చెప్పి తన లైఫ్ జాకెట్ ఆయనకి ఇచ్చేసి నీళ్ళలో మునిగిపోయాడు. సోదరుడా, యేసు ప్రభు నమ్ముకో, రక్షణ పొందు, నువ్వు బ్రతికి బయటపడిన తర్వాత నీవు నీ కుటుంబం రక్షణ పొందండి అని చెప్తూ మునిగిపోయి చనిపోయాడు దైవజనుడు. ఆయన పేరేంటో మీకు వీలుంటే ఇంకోసారి చెప్తాను. ఇతడు లైఫ్ జాకెట్ వేసుకుని కొంచెం సేపు నీళ్ళలో ఉండగా బోట్లు వచ్చినాయి, అతన్ని కూడా కాపాడారు. దేవుని బిడ్డలారా, బ్రతికిన వాళ్ళందరూ మీటింగ్ పెట్టారు ఒకరోజు. టైటానిక్ వాడలో నుండి బతికి వచ్చినటువంటి వాడు సుమారు ఒక 500 మంది ఎంతమంది బ్రతికారు, 1700 మంది దాకా చనిపోయారు. ఆ మీటింగ్లో ఇతడు లేచి సాక్ష్యం చెప్పడానికి లేచి అంటున్నాడు కదా, నా కోసం 2 వ్యక్తులు చనిపోయారు, ఈరోజు నేను బ్రతికున్నానంటే 2 వ్యక్తులు ప్రాణం పెట్టారు నా కోసం అన్నాడు. ఎవరయ్యా వాళ్ళంటే, ఒకటి యేసు ప్రభు వారు నా కోసం ప్రాణం పెట్టాడు, రెండోది ఇదిగో ఆ దైవజనుడు నా కోసం ప్రాణం పెట్టాడు, తన లైఫ్ జాకెట్ నాకు ఇచ్చేశాడు, ఈరోజు బ్రతికున్నానంటే వాళ్ళే కారణం అని చెప్పినప్పుడు ఆ దైవజనుడి మాటలు విని సభలో అందరూ ఏడ్చేశారు. చాలామంది ప్రభు నమ్మని వాళ్ళు ఆ సభలో ప్రభు నమ్మేశారు, రక్షణ పొందేశారు,
ప్రభుని సొంత రక్షణగా అంగీకరించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతని చావు కూడా, ఆయన చావు కూడా అనేక మంది రక్షణకు కారణమైంది. కనుక వాడ బ్రద్దలైపోవడం అంటే వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్లకుండా మధ్యలో మునిగిపోవటం. ఈ రోజున విశ్వాసులు వాళ్ళు వెళ్ళాల్సిన పరలోక గమ్యానికి వెళ్లకుండా మధ్యలో మునిగిపోతున్నారు. ఎవరో వారిని ముంచేస్తున్నారు, విశ్వాసములో నుండి పక్కకు తొలగించేస్తున్నారు, ముంచి వేస్తున్నారు. విశ్వాసాన్ని కాపాడుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందలి విశ్వాసాన్ని కాపాడుకో. గమ్యము చేరే వరకు జాగ్రత్తగా కాపాడుకో. పౌలు అదేగా అంటాడు తన జీవితం యొక్క ఆఖరిలో. మరణము పౌలు గారిని పలకరిస్తున్న సమయంలో ఆ మాట చెప్తాడు, మంచి పోరాటము పోరాడి తిని, ఐ హావ్ ఫినిష్డ్ మై రేస్, నా రేస్ ముగించేశానంటాడు. మరణం పలకరించడం ఏంటయ్యా అంటే చెప్తాను వినండి. దైవజనుడు ఆ టైంలో జైల్లో ఉన్నాడు, చెరసాల్లో, రోమ్ చెరసాల్లో. అతన్ని చంపడానికి చంపేవాడిని ఏమంటారు? తలారియా. ఆ వ్యక్తి ఎంత పెద్ద కత్తి తీసుకొచ్చి పౌలు గారున్న జైల్లో కొంచెం దూరంగా నోరుతున్నాడంట. దాదాపు వారం రోజులు ఏమో కత్తి బాగా నోరుతారంట. ఎందుకంటే ఒక్క దెబ్బకి తల తెగ అవతల పడిపోవాలి. ఇంకా మధ్యలో సగం ఏలాడటం అలాంటివి ఉండకూడదు. శిరచ్ఛేదనం అంటారు ఆ శిక్ష పేరు. ఏమంటారు? అనండి ఏమంటారు? తల నరికి చంపడం. రోమ్ చెరసాల్లో నీరో చక్రవర్తి దినాల్లో పౌలు గారికి శిక్ష విధించారు. శిరచ్ఛేదనం చేసి చంపేయమని శిక్ష విధించారు. సో శిరచ్ఛేదనం చేసే ఆ కత్తితో నరికేటటువంటి వ్యక్తి పౌలు గారికి వినబడుతూ ఉండగా ఆ కత్తి రోజు నూరేవాడంట. కత్తి నూరితే ఎలాంటి సౌండ్ వస్తుందండి? సై సై అని సౌండ్ వస్తుంది. అది చెవుల్లో వాడుతుంటే అప్పుడు అన్నమాట ఈ పత్రిక రాసింది అక్కడి నుండి తిమోతితో, తిమోతి, నేను వెడలిపోయే కాలము సమీపమైంది, ఇదిగో పానార్పణముగా పోయబడుతున్నాను. అప్పుడు అంటాడు విలువైన మాటలు, చాలా ప్రశస్తమైన మాటలు. మంచి పోరాటము. చెప్పరే, ఓ తాగుబోతాడు చచ్చిపోతే కూడా ఆడి సమాధి మీద ఎలాగ రాస్తారు? మంచి పోరాటము. దేనిలో? ఆడి దినం, ఆడి దేవసం. బాగా తాగి పోరాడా, అవునా కదా? మళ్ళీ పేరుకి బాప్తిసం పొందినోడే, పేరుకి రక్షణ పొందినోడే విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. పౌలు అంటున్నాడు తన ఆఖరి మాటలు, మనిషి బ్రతికున్న దినాల్లో పలికిన మాటల కంటే తాను చనిపోయే ముందు పలికిన మాటలు చాలా విలువైనవి, చాలా వాల్యుబుల్. The words which was spoken by him before he died, చనిపోక ముందు ఆయన పలికే మాటలు చాలా విలువైనవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పల్లెం పెద్దేశ్వరరావు గారు హాస్పిటల్లో మా నాన్నగారు చనిపోయారు. నా చేతుల మీద కానీ లోపల నేను ఒక్కడే ఉన్న ఐసీలో డాక్టర్ గారు పిలిచాడు. చాలా సీరియస్గా ఉంది బాబు, ఇది హార్ట్ అటాక్, ఇది సివియర్గా వచ్చింది, వేరే డాక్టర్లను కూడా పిలిపించాలి వేరే హాస్పిటల్ నుండి అన్నాడు. ఖరీదైన ఇంజక్షన్ ఒకటి చేయాలి, చేయమంటారా, డాక్టర్లు పిలిపించమంటారా అని ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇలా మా నాన్నగారు అన్నాడు, జాగ్రత్త, అయ్యేం వద్దులే, జాగ్రత్త, మీరు అవి చేసిన బ్రతకడం కష్టమే, మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఆ మాటలు ఎప్పుడు కూడా గుర్తుండిపోతాయి. ఆయన బ్రతికున్న దినాల్లో ఆయన పలికిన మాటలన్నిటికంటే ఆఖరి మాటలు గుర్తుండిపోతాయి ఎవరికైనా. పౌలు గారు కూడా తన ఆఖరి మాటలు చెప్తున్నాడు తిమోతితో, తిమోతి,
మంచి పోరాటము పోరాడి తిని. దేవుని స్తోత్రం కలుగును గాక. లోక సంబంధులు అయితే ఏమంటారు ఆఖరి మాటలు? చిన్నోడా, నీకు అక్కడ దాచిపెట్టారా? ఎక్కడ? అదే అవి ఎప్పుడు చెప్తాడా అని లాస్ట్తో చూస్తారు, చచ్చిపోయే ముందు. కొంతమంది అయితే చెప్పపోయినా బొట్టన వేలు తీసుకుని గట్టిగా వేయించుకుంటారంట. ఏంటి? బతుకున్నప్పుడు గుక్కడి నీళ్ళు పోయారు కానీ గొంతులో, చచ్చిపోతే మాత్రం గంధపు చెక్కలతో తగలబెట్టేవాళ్ళు ఉన్నారు. బతుకున్నప్పుడు అన్నం పెట్టరు కానీ. అవును కదా? ఆ ముసలాయన బతుకున్నప్పుడు ఆయన కోరింది తెచ్చి పెట్టలేరు కానీ ఆయన చచ్చిపోయినంత తర్వాత మాత్రం ఊరందరికీ గ్రాండ్గా పెళ్ళిలో కూడా అలా పెడతారు, బెటరు. అందుకే మహానుభావుడు పాట రాశాడు, సాపాడు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదరు, స్వతంత్ర దేశంలో సాగు కూడా పెళ్ళి లాంటిదేరా అని. సాపాడంటే భోజనం, భోజనం ఎట్టాగలేదురా నాయన, పాటన్న పాడుకోరా అని. ఏం పాట పాడుతున్నాడు? మన స్వతంత్ర భారతదేశంలో పెళ్ళిని కూడా ఎలా చేస్తారంట? సావుని కూడా ఎలా చేస్తారంట? పెళ్ళిలాగా. ఎన్ని రకాల కర్రీస్ పెడతారో. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కూతుర్లు వచ్చి, ఇదిగో ఈ పాత్ర తీసుకెళ్ళండి, మా నాన్న పేరుని ఇస్తున్నాం. పాత్రలు ఇచ్చేవాళ్ళు కొంతమంది, వస్త్రాలు ఇచ్చేవాళ్ళు, బట్టలు పంచిపెట్టేవాళ్ళు కొంతమంది. ఏమండి, ఎన్ని రకాలుగా చేస్తారు. అంత ప్రేమ బతుకున్నప్పుడు చూపిస్తే ఆయన కొన్నేళ్ళు బతికేవాడేమో. అవును కదండి? అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఒక కూతురు నాన్న మీద పడి తెగ ఏడుతుందంట చచ్చిపోతే. చెట్టు కింద పడుకోబెట్టారు, తెగ ఏడుతుందంట. నానో ఒక రకంగా ఏడుతారు కదా, దాన్ని ఏమంటారు? మీకు పాట పాడేటప్పుడు అన్న మీకు శృతి కలుపుతుందో లేదో తెలియదు కానీ వాళ్ళు ఏడ్చేటప్పుడు శృతి భలే కలుపుతారు. గొప్ప మార్పు ఏంటంటే మనవాళ్ళు మారిపోతున్నారు. నన్ను చూసినప్పుడు అలా పాట ఆపేస్తున్నారు. పాస్టర్ గారు వచ్చాడా, ఎడమాకే అంటుంది పక్కన ఒక ఆమె. అప్పుడు దాకా నానో నానా అన్నదల్లా అయ్యగారు వచ్చాడే నానా అంట మొదలెట్టారు. అయ్యగారు ఏం చేస్తాడు? అమ్మ అయ్యగారు వచ్చాడు లేకవే అని అడుగుతుంది ఒక ఆమె. నేను లేగుతాడా? లేగితే నువ్వు ఉంటావా? అయ్యగారు ఉండడు అంటాడా? చెప్పరే. ఇట్లా ఏడుతుందంట చెట్టు కింద, శవాన్ని పడుకోబెట్టి పొట్ట ఇంతలో ఉబ్బిపోయిందంట పాపం. మళ్ళీ ఏడుతుందంట, పెద్ద ప్రేమ ఉన్న దానికి లాగా. ఆ చెట్టు మీద నుండి తాస్పాంపిల్ల పడిందంట ఆ శవం మీద. ఏడ్చేదల్లా ఒక్క దెబ్బకు లేచి పరిగో అక్కడి నుంచి. లేగే నానా లేగవే అన్నావుగా, వచ్చాడు ఆ రూపంలో. నన్ను కూడా తీసుకెళ్ళి నానో అన్నావుగా, వచ్చాడు పాము రూపంలో. వెళ్తావా? తాస్పా రూపంలో వచ్చాడు. మరి నీ ప్రేమ తట్టుకోలేక, నువ్వు లేకుండా నేను ఉండలేను నానో, నన్ను తీసుకెళ్ళిపోవే నానో. ఇవన్నీ దొంగ ఏడుపులు కదండి. బతికున్నప్పుడు మాత్రం అస్సలు ఎవరు పడించుకోరు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. పౌలు గారు ఆఖరి మాటలు మాట్లాడుతున్నాడు తిమోతితో. తిమోతి, నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నా కొరకే కాదు, నాతో పాటు ఎవరైతే దేవుని ప్రత్యక్షత అపేక్షిస్తారో వారందరికీ దేవుడు సిద్ధపరిచాడు. రా, కమాన్, నేను వెళ్తున్నాను, నా వెనకాల నువ్వు రా. నేను ఎలా వెళ్తున్నానో నువ్వు కూడా అలాగే వచ్చాయి. నేను ఎలా కాపాడుకున్నానో నువ్వు కూడా అలా కాపాడుకో విశ్వాసాన్ని.
విశ్వాసాన్ని వదులుకోవద్దు ఎలాంటి పరిస్థితుల్లో అని పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డ, విశ్వాసమును విడిచిపెట్టవద్దు. మూడవదిగా చూద్దామా? ఏబు గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఏబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 6వ వచనం చదువుదాం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. నేను మూడవదిగా ఏం విడిచిపెట్టకూడదంటే నీతిని విడిచిపెట్టకూడదు. ఈ నూతన సంవత్సరంలో ఒకటి, మందిరాన్ని విడిచిపెట్టద్దు. రెండవదిగా విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. మూడవదిగా దేవుడు నీకు ఇచ్చిన నీతిని కూడా విడిచిపెట్టమాక. ఒకప్పుడు దుర్నీతిలో ఉన్నావు, ఒకప్పుడు అవినీతిలో ఉన్నావు, ఒకప్పుడు పాపంలో ఉన్నావు, రొచ్చులో ఉన్నావు, శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నావు. ఆ దేవుడు నిన్ను ప్రేమించి ఆ పాపపు ఊబిలో నుండి నిన్ను పైకి తీశాడు. నువ్వు నీతిమంతుడివి అన్నాడు ప్రభు. ఆ నీతిని గట్టిగా చేపట్టు. ఏ భక్తుడి వలె ఏవంటున్నాడు? నీతిని నేను విడువక గట్టిగా పట్టుకున్నాను. ఏబు పేరే నీతిమంతుడు. ఏబుకున్న టైటిలే నీతిమంతుడు కదండి. కొన్ని టైటిల్స్ ఉన్నాయి బైబిల్లో కొంతమందికి. ఏబు నీతిమంతుడు అని ఉంది. జక్కయ్యకున్న టైటిల్ ఏంటి? జక్కయ్య పాపి అయినా జక్కయ్య. మరియకు ఒక పేరుంది, పాపము చేసిన మరియ, పాపాత్మురాలైన స్త్రీ అని పేరుంది. భలే పేర్లు ఉన్నాయి బైబిల్లో, టైటిల్స్ ఉన్నాయి. ఒకప్పుడు కూడా మన టైటిల్స్ కూడా అవే. పాపములో ఉన్నాం, అబద్ధాల్లో ఉన్నాం, అవినీతిలో ఉన్నాం, అక్రమంలో ఉన్నాం, అన్యాయంలో ఉన్నాం. కానీ దేవుడు ఆ టైటిల్స్ తీసేసి నీతిమంతులము అనే టైటిల్స్ ప్రభు పెట్టాడు. నీతిని పట్టుకో గట్టిగా, నీతిని విడిచిపెట్టమాక. నీతి నిన్ను కాపాడుతుంది. నీతిమంతులు ఎలా ఉంటారంట? లెబానోను మీది దేవదారు వృక్షములోలే పైకి ఎదుగుతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా హల్లెలూయా. నీతిమంతులుగా బ్రతకండి. నీతిని విడిచిపెట్టమాకండి ఎట్టి పరిస్థితిలో. నీ జీతంతో నువ్వు బ్రతికితే నువ్వు నీతిమంతుడివి. నీ జీతం కాకుండా లంచాలు తీసుకుంటే నువ్వు దుర్నీతిపరుడివి. నీకున్న ఆదాయంతో నువ్వు బ్రతికితే నువ్వు నీతిమంతురాలువి. వడ్డీల మీద వడ్డీలకు తిప్పి నువ్వు బ్రతికితే నువ్వు నీతిమంతురాలు కాదు, దుర్నీతిపరురాలువి. నీ భార్యతో నువ్వు సుఖపడితే నువ్వు నీతిమంతుడివి. పరాయి వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకుంటే, అక్రమ సంబంధం పెట్టుకుంటే నువ్వు దుర్నీతిపరుడివి, నీతిపరుడు కాదు. ఏ విషయంలో కూడా అబద్ధాలు ఆడకుండా నువ్వు బ్రతికితే నీతిమంతుడివి. చీటికి మాటికి నీ నోరు అబద్ధాలు మాట్లాడుతుందంటే నువ్వు దుర్నీతిపరుడివి. ఇదే నీతి అంటే. అదే నీతి అంటే. నీ పని నువ్వు నమ్మకంగా చేస్తున్నావు అంటే నువ్వు నీతిపరుడివి. లేదు, నీ మేనేజర్ చూసేటప్పుడు నువ్వు చక్కగా చేస్తున్నావు అంటే నువ్వు నీతిపరుడు కాదు. కొంతమంది మేనేజర్ చూసేటప్పుడు హడావుడి చేస్తారు. మేనేజర్ అటు వెళ్ళగానే గొంజ కానుకొని దిమ్మ కానుకొని శుభ్రంగా నిద్రపోతారు. నీతిమంతుడు అంటారు వాడిని. నీతిని విడిచిపెట్టమాక. ఎక్కడున్నా టికెట్ కొట్టే కండక్టర్ ఉన్నాడంటే సరిపడా చిల్లర తిరిగి ఇచ్చేస్తే నీతిమంతుడు. అడిగినప్పుడు చూద్దాంలేని లోపల దాచిపెట్టుకునేవాడు నీతిపరుడు కాదు. కొంతమంది మర్చిపోయి వెళ్ళిపోతారుగా బస్ దిగి. ఏం మర్చిపోయి? చిల్లర మర్చిపోయి. అలా సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారా? ఎగ్జామ్స్ యథార్థంగా రాసేవాళ్ళు నీతిమంతులు. కాపీలు తీసుకేవాళ్ళు అవినీతి పరులు, నీతి లేని వాళ్ళు. ఎలాంటి కాపీలు కొట్టకూడదు. అర్థమవుతుందా? కాబట్టి నీతిని ఏం చేయాలి? మనము కాపాడుకుంటే అది మనలను హెచ్చిస్తుంది. నీతిమంతులకి కలిగే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి దేవుని బిడ్డలారా. నీతిమంతుల్ని ఎన్నో రీతిలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? నీతిగా జీవించండి.
లోకంలో ఒక మాట ఉంది, లోకంలో ఒక సామెత ఉంది, నీతి లేని వాడు కోతి కంటే పాడు. దేనికంటే పాడంట? అదే పెద్ద పాడుది. ఎవరో కోతి. ఈ మామిడి తోటలో కోతిని వదిలిపెట్టండి. ఉందా మీకు ఎవరికైనా మామిడి తోట ఉందా? లేదా? మీ ఇంటి దగ్గర 2 జామ చెట్లు ఉన్నాయా? బాగా ఎరక్కాసేసినాయా? ఇంతలా కాయలు కాసినాయా? కోతిని దాని మీద ఎక్కించండి, ఏం చేస్తుంది? పాడు చేసేస్తుంది. ఈ నీతి లేనివాడు ఇంకా పాడు చేసేస్తాడంట. దేవుని బిడ్డలారా, నీతి అనేది మనం ఆశీర్వదించబడడానికి తొలిమెట్టు. నీతిమంతులుగా మనం బ్రతకాలి. ఎన్నడూ నీతిని విడిచిపెట్టమాకు. నీ ఉద్యోగంలోనైనా, నీ వ్యాపారంలోనైనా, నువ్వు చేసే చేతి పనిలోనైనా, నువ్వు ఎక్కడున్నా సరే, మార్కెట్లో ఉన్నా లేకపోతే రోడ్డు మీద ఉన్నా, నీతిగా బ్రతకడం నేర్చుకో. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించునుగాక. హల్లెలూయా. నీ భార్యతో నీతిగా ఉండు, నీ భర్తతో నీతి పరురాలుగా ఉండు. దుర్నీతి పనులు చేయమాక. కాంతమ్మ కరేపాకు చెట్టు కొట్టేసిందంట. ఎవరు? కాంతమ్మ దొడ్లో ఉన్న కరేపాకు చెట్టు ఏం చేసింది? కొట్టేసింది. కాంతమ్మ ఎందుకమ్మ కొట్టేసావు అంటే, ఆమె చెప్పే సాకేంటంటే, ఏం చెప్పమంటారండి, అందరు వస్తారు, ఒక రెబ్బి అంటారు, ఇచ్చేదాకా ఆగరు, వాళ్ళే కోసేస్తారు, వాళ్ళ చేతులన్నీ పడుతున్నాయి దాని మీద, అందుకే కొట్టేశానంట. ఆమె చెప్పని అసలైన కారణం ఏంటంటే, స్త్రీలు వస్తారంట ఆ కరివేపాకు చెట్టు కోసం. వచ్చినప్పుడల్లా తన భర్త దూకేస్తాడంట ఇంట్లో నుండి, గోడెక్కి మరీ కరివేపాకు కోసి వాళ్ళ చేతిలో పెడతాడంట. అందుకు కొట్టేసిందంట కరివేపాకు చెట్టు. అర్థమైతే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చెప్పండి, ఎందుకు కొట్టేసింది కాంతమ్మ? ఎవరో ఒకరు రావటం, ఆడవాళ్ళు. ఏమిచ్చేదాకా ఆగుతున్నాడా? ఆ భార్య ఎత్తలేని ఆగుతున్నాడా? ఇంట్లో నుండి పరిగెత్తడం, గోడెక్కడం, ఎన్ని రెబ్బలు కొయ్యటం, ఒళ్ళో పడేయటం, మళ్ళీ రా అని చెప్పడం. అందుకే ఏం చేసింది కాంతమ్మ? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది భర్తలు భార్యల పట్ల నీతిమంతులుగా ఉండలేకపోతున్నారు. కొంతమంది భార్యలు భర్తల పట్ల నీతిమంతులుగా ఉండలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, నీతిగా ఉంటేనే నీతిమంతులదే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? మూడోదిగా ఎన్ని చెప్పానండి? 3 చెప్పాను కదా. 1, మందిరమును విడిచిపెట్టకూడదు. రెండవదిగా, మన విశ్వాసమును వదిలిపెట్టకూడదు. మూడవదిగా, నీతిని విడిచిపెట్టకూడదు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి కానీ టైం లేదు కనుక ఇంకొక మాట మనం చదివి ముగించుకుందాం. ఏబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఏబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం త్వరగా. అమ్మా, అతని భార్య వచ్చి, ఇంకను నువ్వు యథార్థతను వదలకు ఎందువా? దేవునిని దూషించి మరణము కమ్ము అంటుంది. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించడమేనా, కీడు అనుభవించకూడదా? అంటే ఏబు యథార్థతను వదిలిపెట్టలేదు. భార్య అంటుంది కదా, ఇంకా యథార్థత అంటావు, దేవుణ్ణి దూషించి చావురాదా అంటుంది. యథార్థతను వదిలే, ఏంటి నీకు ప్రయోజనం? యథార్థంగా ఉండడం వలన, నీతిగా ఉండడం వలన నీకేంటి ప్రయోజనం అని భార్య భర్తను అంటుంది. ఏమండి, ఈ బాధలు పడలేకపోతున్నావు కదా, చనిపోరాదా అంటే ఆమె భార్య. దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదా అంటే ఆమె సైతాను. ఖచ్చితంగా భార్య అయితే దేవుడి గురించి ఎత్తదు. భార్య అయితే తన భర్త కష్టాన్ని చూడలేకపోతే
చనిపోతే బాగుండుగండి అని ఒకవేళ ప్రేమతో అనొచ్చేమో. కానీ ఈమెతే దేవుని దూషించి చావరాదు అంటుందంటే ఈమె భార్య కాదు, ఖచ్చితంగా ఆమెలో సైతాన్ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? దేవుని బిడ్డలారా, ఎందుకంటున్నానంటే సాతాను ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసేసాడు యోబు మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పాలందరు గట్టిగా, హల్లెలూయా. సాతాను చేయాల్సిన ప్రయత్నాలన్నీ యోబు మీద చేసేసాడు. కారణం ఏంటంటే అతడు ఒక్క మాట చెబితే చాలు యోబు. ఏంటి ఆ మాట అంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు అనే మాట చెప్తే చాలు సాతానికి గెలిచినట్టే, వాడు గెలిచినట్టే. యోబేమో ఆ మాట అనడయ్యే. దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట అన్నాడయ్యే. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, యోబు యథార్థత విడిచిపెట్టలేదు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు కూడా యథార్థతను వదిలిపెట్టమాక. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, సాతానే నీ కుటుంబంలో చెలరేగి పెద్ద విధ్వంసమే సృష్టించిన, నెవర్ గివ్ అప్. ఎప్పుడు నీ నిరీక్షణ కోల్పోవద్దు. దేవుని బిడ్డలారా, యథార్థంగా బ్రతుకు. తినటానికి తిండి లేకపోయినా యథార్థంగా బ్రతుకు. కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా యథార్థంగా బ్రతుకు. ఒక 3 నెలలు నీకు ఉద్యోగం లేకపోయినా, శాలరీ రాకపోయినా యథార్థంగా బ్రతుకు. వ్యాపారంలో నష్టం వచ్చినా యథార్థంగా బ్రతుకు. మోసం చేయమాకు, మోసానికి పాల్పడమాకు. నువ్వు చేసే పని ఎలళ్ళ పనైనా నమ్మకంగా చేయి, పాసి పనైనా నమ్మకంగా చేయి, యథార్థంగా జీవించు. దేవుడు నిన్ను హెచ్చించును గాక. హల్లెలూయా. కాబట్టి నేను ముగించేస్తున్నాను. విడిచిపెట్టవద్దు. నెంబర్ 1, దేవుని మందిరాన్ని విడిచిపెట్టవద్దు. దేవుని మీద నీకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. 3వదిగా, దేవుడు నిన్ను నీతిపరుడిగా చేశాడు, నీతిని విడిచిపెట్టద్దు. 4వదిగా, యథార్థతను కూడా విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోండి. ప్రభు కోసం జీవించండి. ఎన్ని శోధనలు వచ్చినా నిలవబడండి. ప్రభు కోసం దేవుని సాక్షులుగా ఉండండి. ఒకరోజు ఖచ్చితంగా దేవుడు మిమ్మలను, మీ పిల్లలను, మీ కుటుంబాలను నిశ్చయముగా అభివృద్ధిలోనికి తెచ్చునుగాక.